గాయ్స్ యూట్యూబ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఉన్న 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం అంటే దానికి తోడు ఇంకా 8000 వాచ్ అవర్స్ని యాడ్ చేశారు. ఇది వీడియోస్ కోసం. షార్ట్ వీడియోస్కి ఇంతకు ముందు ఎంత ఉండే 10 మిలియన్ వ్యూస్ వస్తే అప్పుడు మానిటైజ్ అయ్యేది. కానీ ఇప్పుడు చూడు 20 మిలియన్ వ్యూస్ రావాలంటే నాకు తెలిసి కొత్తగా యూట్యూబ్లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. కంటెంట్ ఈజ్ ఏ కింగ్ అంటారు కదా. మీరు సెలెక్ట్ చేసుకునే కంటెంట్లో మ్యాటర్ అనేది లేకపోతే, మీరు సెలెక్షన్ పర్ఫెక్ట్గా చేసుకోలేకపోతే మీరు ఈ 8000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఎవరైతే 4000 వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇంకా 6 మంత్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడైనా కొంచెం ఫోకస్ పెట్టి వీడియోస్ తీయడానికి ప్రయత్నించండి. ఈ అప్డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 2027లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మానిటైజ్ అయ్యే వాళ్ళు అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ 4000 వాచ్ అవర్స్ని మనం కంప్లీట్ చేయాలంటే కాదు. ఇది కొత్తగా యూట్యూబ్లోకి వచ్చి అంటే ఇంకా మానిటైజ్ అవ్వని వాళ్ళకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇంకా 6 మంత్స్ ఉంది కాబట్టి లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. లేదు ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ చేసినట్లయితే 10 మిలియన్ వ్యూస్ 6 మంత్స్ లోపు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మీరు కంటెంట్ అనేది మీరు బాగుంటే ఒకవేళ గ్రో అవ్వచ్చు, లేకుంటే బాగాలేకుంటే కానీ ఇబ్బంది కదా. కాబట్టి రోజు ఒక లాంగ్ వీడియో, అది మాక్సిమం 4 minutes to 8 minutes ఉండే విధంగా చూసుకోండి. అలాగే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం కదా అని ఏది పడితే అది అప్లోడ్ చేయకండి, ఎందుకంటే వ్యూవర్స్ ఆ కంటెంట్ని స్కిప్ కొట్టేస్తారు. అలాగే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసే టైం అనేది ఈవినింగ్ 6 o'clockకి అప్లోడ్ చేయండి, ఎందుకంటే అప్పుడే వ్యూవర్స్ అనేవాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఇక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి థంబ్నెయిల్. మీ వీడియోలో కంటెంట్ అనేది ఎంత బాగున్నా థంబ్నెయిల్ అనేది సరిగ్గా లేకపోతే వీడియో చేసి లాభం ఏముంది? అంటే మీ థంబ్నెయిల్ని బట్టే కదా మీ వీడియోని క్లిక్ చేసేది. కాబట్టి థంబ్నెయిల్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత ఇంప్రెషన్ క్లిక్ త్రూ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక వీడియోని టార్గెట్ పెట్టుకొని ఇంకా 6 months ఉంది కాబట్టి టైంని వేస్ట్ చేయకుండా అప్లోడ్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గైస్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ అప్డేట్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.